ఉన్నాడు చూడండి. ఇప్పుడు నిన్ను పేరు పెట్టి పిలవాలి అంటే నువ్వు ఎలా ఆచరించాలి అన్న మాటను చూద్దాం. విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా ఏం చేయకూడదు? అపవిత్రపరచకుండా అనంటే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుందాం మనం. ఈ పరిశుద్ధ దినమున మనం అనుకుందాం, ఈ పరిశుద్ధ దినమున అపవిత్రపరచకుండా నేను ఎలా ఉండగలుగుతూ ఉన్నాను? ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. ఎలా ఉంటాం? పొద్దున్న లేసి అర్చుకోమా, తిట్టుకోమా, లేచిన కాంచి తిట్టుకోమా? ఎవరన్నా ఒక మాట అనుకోకుండా వచ్చారా? ఇప్పుడు ఎవరినైనా మీ పిల్లల్ని క్షమించండి, ఏమనుకోకండి, మీ పిల్లల్నే కానీ, మీ భర్తనే కానీ, లేకపోతే మీ భార్యలనే కానీ, ఎవరినైనా ఒక మాట, మీ తల్లిదండ్రులనే కానీ ఒక మాట అనుకుంటూ వచ్చారా?